హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మహారాజా వైట్ లైన్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ గురించి మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ని ఎలాగ అసెంబుల్ చేయాలో, అలాగే ఎలాగ డిసెంబుల్ చేయాలో అన్నీ కూడా ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటానండి. సో జ్యూసెస్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. వెజిటబుల్ జ్యూసెస్ కానీ లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతుందండి. వితిన్ 1 minute మనం జ్యూసెస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నేను జియో మార్ట్లో ఆర్డర్ చేశానండి. సో ఆఫర్ ప్రైస్ వచ్చేసి నేను పర్చేస్ చేసినప్పుడు 2799కి పర్చేస్ చేశాను. సో ఈ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్తో పాటు వీళ్ళు 3 జార్స్ని ప్రొవైడ్ చేశారండి. సో జార్స్ ఒకవేళ మనకి ఓన్లీ 2నే కావాలనుకుంటే సో దాన్ని బట్టి కాస్ట్ కూడా వేరీ అవుతుందన్నమాట. సో దీంట్లో టోటల్గా 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే కాస్ట్ కొంచెం పెంచారు. సో చూస్తున్నారు కదండి, జ్యూసెస్కి అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే దీని అన్బాక్సింగ్ వీడియో ఇప్పుడు చూసేస్తాము. సో ఇలాగా మొత్తం ప్యాకింగ్ అనేది కూడా జియో మార్ట్ నుంచి ఇలా వచ్చేసిందండి. సో నేను జియో మార్ట్తో ఫేస్ చేసినటువంటి ఒక ఇష్యూ ఏంటంటే, సో నేను ఆర్డర్ ప్లేస్ చేశాక ఈ ఆర్డర్ వచ్చేసి నాకు నియర్లీ 4 weeks టైం తీసుకుందండి నాకు డెలివర్ చేయడానికి. సో నేను ఏంటంటే ముందే అమౌంట్ పే చేశాను అనమాట. సో చాలా ఇరిటేట్ చేశానండి జియో మార్ట్ వాళ్ళు వచ్చేసి. బట్ ఫైనల్గా నాకు ప్రోడక్ట్ అయితే వచ్చేసిందండి. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ మీద పర్చేస్ చేయండి. సో ఇలాగుందనమాట లోపల ఈ మహారాజా వైట్ లైన్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ వచ్చేసి. ఈ మహారాజా వాళ్ళ నుంచి ఈ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్స్, అలాగే ఐరన్ బాక్స్, తర్వాత కూలర్స్, తర్వాత గ్యాస్ స్టవ్స్ కూడా, ఇవన్నీ కూడా మహారాజా వాళ్ళవి డిఫరెంట్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను చూస్తుండేది వచ్చేసి లోపల మనకి ఏ ప్రోడక్ట్స్ వచ్చేసి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి ఒక లిస్ట్ అంతా కూడా ఇక్కడ చూపించాను అనమాట. సో దీంట్లో ఈ మిక్సర్ గ్రైండర్తో పాటు 3 జార్స్, వాటికి 3 lids కూడా ప్రొవైడ్ చేశారు. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. తక్కువ ప్రైస్కే బెస్ట్ ప్రోడక్ట్ వచ్చిందని చెప్పాలండి. సో ఇలాగుందనమాట. ఇది వచ్చేసి మనకి జ్యూసర్ మిక్సర్ గ్రైండరు. సో వీటిని ఫస్ట్ టైం మీరు డిస్పాచ్ చేసేటప్పుడు కానీ లేదంటే అసెంబుల్ చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సో ఇక్కడ ఇది మనకి చూస్తున్నాను కదండి, మనకి జ్యూస్ బయటికి రావడానికి ఒక నాజిల్ అనమాట. ఈ జ్యూసర్ గ్రైండర్తో పాటు మనకి ఇక్కడ సపరేట్గా జార్స్ అనేటివి ఇక్కడ వచ్చాయన్నమాట. సో వీటిలో 3 జార్స్ కూడా వీటిలో సెట్ చేసి పెట్టారండి. సో ఇది వచ్చేసి టోటల్గా 2 years వారంటీ మనకి మోటార్కి ఇచ్చారు. అలాగే ఇది 550 watts అండి మోటార్ పవర్ వచ్చేసి. సో టోటల్గా ఇందులో మనకి 3 జార్స్ వచ్చాయన్నమాట. ఒకటి వచ్చేసి చట్నీ జార్, ఇంకొకటి వచ్చేసి మనం పిండిని గ్రైండ్ చేసుకోవడానికి యూస్ చేసేటువంటి జార్, ఇంకొకటి వచ్చేసి జ్యూసర్ జార్ అండి. ఇలాగ 3 different జార్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అలాగే క్వాలిటీ వైజ్ వచ్చేసి ఈ జ్యూసర్ గ్రైండర్ కానీ లేదంటే జార్స్ కానీ చాలా బాగున్నాయండి. సో ఇంత తక్కువ ప్రైస్కి మనకి బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. మీరు వేరే కంపెనీలు ఏవైనా జ్యూసర్ గ్రైండర్స్ చూసారంటే నియర్లీ అవి 6,000 నుంచి 10,000, కొన్ని అయితే 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారండి. సో ఇది తక్కువ ప్రైస్కి మనకి బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి అనాలి. అలాగే ఈ జార్స్ వేటికి యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఎన్ని నిమిషాలు తీసుకుంటుంది గ్రైండ్ చేయడానికి, క్వాంటిటీ ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో టోటల్గా ఇదండి జ్యూసర్ గ్రైండర్ గురించి వచ్చేసి. సో టోటల్గా ఈ జియో మార్ట్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ వచ్చేసి ఇవ్వండి. సో కలర్ కాంబినేషన్ కూడా చక్కగా ఉంది. ఒకవేళ మీకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చట్లేదంటే వేరే కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయండి. సో ఒకటి వచ్చేసి బ్లూ కలర్, అలాగే ఇంకొకటి రెడ్ కలర్ ఆప్షన్ కూడా ఉందన్నమాట మనకు. సో ఈ బ్లాక్ కలర్తో కంపేర్ చేస్తే మనకి బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ అండి. సో ఇక్కడ మనకి ఎక్కడైతే బ్లాక్ వచ్చిందో ఆ ప్లేస్లో బ్లూ కానీ లేదంటే రెడ్ కానీ చేంజ్ అవుతుందన్నమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి. సో దీనికి మనకి జ్యూస్ బయటికి రావడానికి ఇలాగ నాజిల్ ఫిట్ చేసుకోవడానికి ఒక నాజిల్ ఇచ్చారు. అలాగే లోపల వచ్చేసి ఒక స్టీల్ మెష్ అయితే ఉందన్నమాట.
అందులో ఉన్నటువంటి బ్లేడ్స్ వచ్చేసి వెజిటబుల్స్ని గ్రైండ్ చేయడానికి, అలాగే మెష్ వచ్చేసి జ్యూస్ని ఫిల్టర్ చేయడానికి అనమాట. సో మనం ఇక్కడ ఈ సైడ్ ఉన్నటువంటి నాబ్ని మనం గట్టిగా ప్రెస్ చేస్తామంటే ఫిట్ అయిపోతుంది. సో అలాగే వెజిటబుల్స్ వేసాక మనం ప్రెస్ చేసినట్టయితే కంప్లీట్గా కూడా అవి గ్రైండ్ అయిపోవడానికి దీని అయితే ఇచ్చారనమాట. సో మనం వెజిటబుల్స్ ఎప్పుడైతే వేసి ఇలాగ ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలాగే ఇది వచ్చేసి నాబ్ అండి. సో మనకి టోటల్గా ఇక్కడ 3 స్పీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట, 0, 1 and 2. సో వీటిని మీకు కావాల్సినటువంటి స్పీడ్లో సెట్ చేసుకొని లోపల వెజిటబుల్స్ లేదంటే వేటినైనా కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ గ్రైండర్కి వచ్చేసి రైట్ సైడ్లో ఒక నాబ్ అనేది ఉందండి. దీన్ని ప్రెస్ చేసామంటే మనం దీన్ని మిక్సీ లాగా వాడుకోవచ్చు అనమాట. సో ఇలాగా పుష్ చేసి మనం పైకి లాగినట్టయితే ఇది సపరేట్ అయిపోతుంది. సో ఇలాగ మనం దీన్ని మిక్సీ జార్లు పెట్టేసి మనం వేటినైనా గ్రైండ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. అంటే దీన్ని 2 in 1గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఒకసారి ఫిట్ చేసి చూపిస్తాను. మనం ఇలాగ జాగ్రత్తగా ఇది లోపలికి వెళ్ళేలాగా ఫిట్ చేసి ప్రెస్ చేసి ఇలాగ టర్న్ చేసామంటే ఈజీగా ఫిక్స్ అయిపోతుందండి. సో అందుకే చెప్పాను కదండి, జాగ్రత్తగా మీరు ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చేశారంటే మీకే అలవాటు అయిపోతుందండి. సో ఇలాగ మనం దీన్ని మిక్సర్ జార్గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ దీన్ని ఫిట్ చేసామంటే జ్యూసర్ మిక్సర్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇలాగ ఫిట్ చేసామంటే కరెక్ట్గా ఫిట్ అవ్వాలండి. సో అప్పుడే మనం వీటిని రన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చేసి మెష్ అనమాట. మనం దీన్ని ఇలాగ రౌండ్గా తిప్పి కొంచెం ప్రెస్ చేసామంటే ఇది ఫిక్స్ అయిపోతుంది. సో ఇలాగ మనకి వాడుకున్నప్పుడు దీన్ని ఇలాగా ఫిట్ చేసేసుకొని, లేదు అవసరం లేనప్పుడు తీసేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉంటాయన్నమాట. సో ఇలా ఫిక్స్ చేసామంటే గట్టిగా ఫిట్ అయిపోతుంది. మనం పుష్ చేసామంటే ఆటోమేటిక్గా ఇది లూజ్ అయిపోయి పైనకి ఇలాగ లాగామంటే వచ్చేస్తుంది అనమాట. సో ఫిట్టింగ్ అయితే చాలా ఈజీ అండి. బట్ ఫస్ట్ టైం యూస్ చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఫిక్స్ చేసేసుకోండి. సో దీని మీద ఉన్నటువంటి మూతని రైట్ సైడ్ నుంచి ఇలాగా లెఫ్ట్ సైడ్కి ఇలాగ పట్టుకొని మనం ప్రెస్ చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఒక బ్లాక్ కలర్ పొడవాటి స్ట్రిప్ని మనం ప్రెస్ చేసామంటే ఇది ఫిట్ అయిపోతుంది అనమాట. సో ఇది దీని అసెంబ్లింగ్ అనమాట అండి టోటల్గా. ఇప్పుడు వెజిటేబుల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. సో నేను ఒకసారి ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ దీన్ని క్లీన్ చేసేసుకున్నాను. సో మనం జస్ట్ ట్యాప్ కింద పెట్టేసి వాటర్తో ఇలా కడిగేసామంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. దీని ఇలాగా ఫిట్ చేసేసుకొని సైడ్ ఇక్కడ ఇది బయటికి రావాలన్నమాట ఈ నాబ్ వచ్చేసి, అప్పుడే ఇది కరెక్ట్గా ఫిట్ అయినట్టు. అలాగే లెఫ్ట్ సైడ్లో కూడా ఒకటి పొడుగాటి నాబ్ ఉంటుందండి, దాన్ని ఇలాగ మనం ఫిట్ చేస్తే టక్ అనే సౌండ్ ఒకటి వస్తుంది అనమాట. సో ఇలాగ ఫిట్ చేశాక ఇక్కడ పైన ఉన్నటువంటి హోల్లో నుంచి మనం వెజిటేబుల్స్ని వేసుకోవాలండి. సో ఈ హోల్ సైజుని బట్టి మనం పొడుగు కట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇలాగ కట్ చేసుకున్నాను. మరీ చిన్నగా కట్ చేసుకునే అవసరం లేదండి, ఆ హోల్లో పట్టే సైజుని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనం ఫస్ట్ గ్లాస్ని పెట్టేసుకోవాలి. తర్వాత పైన కట్ చేసినటువంటి వెజిటబుల్స్ వేసేసుకొని మనకి ఒకటి బ్లాక్ కలర్ది ఒకటి రౌండ్గా ఉన్నటువంటి ఇచ్చారు కదండి, దాంతో గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. సో అలాగ ప్రెస్ చేస్తే టోటల్గా అందులోకి వేసినటువంటి వెజిటబుల్స్ అన్నీ కూడా క్రష్ అయిపోయి మనకి జ్యూస్ అయితే కిందకు వచ్చేస్తుందండి. సో ఇన్ కేస్ మీరు దీంతో ప్రెస్ చేయకపోయినారంటే అంటే కొన్ని వెజిటబుల్స్ వేసినప్పుడు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో అలాగ వేసాక ప్రెస్ చేయండి ఈ జ్యూసర్ గ్రైండర్ని ముందుగానే రన్ చేసేసి. సో చూసారు కదండి, చాలా చాలా ఈజీ అనమాట. సౌండ్ కూడా అస్సలు ఎక్కువ అయితే ఏం రావట్లేదండి, చిన్నగా వస్తుంది అనమాట సౌండ్ కూడా. సో మనకి మిక్సీలో వచ్చే సౌండ్ కూడా అంత పెద్దగా అయితే ఏమీ రావట్లేదు. సో చూసారు కదండి, జ్యూస్ అయితే చాలా చాలా మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. మనకి ఓన్లీ వెజిటబుల్ పిప్పి మాత్రమే ఈ పైన ఉండిపోతుంది అనమాట. క్లీన్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. బట్ మెషిన్ క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అనమాట. సో వన్స్ మీరు ఇలాగా జ్యూస్ చేసుకోవడం అయిపోయాక రైట్ సైడ్లో ఉన్నటువంటి బ్లాక్ నాబ్ని ఓపెన్ చేశారంటే ఇది ఓపెన్ అయిపోతుంది. దీన్ని ఓపెన్ చేసేసాక ఆ లోపల ఉన్నటువంటి పిప్పిని తీసేసి మీరు ట్యాప్ కింద పెట్టేశారంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. సో లోపల ఉన్నటువంటి మెషిన్ క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అండి. సో దాన్ని కొంచెం రబ్ చేసినట్టు మీరు అన్నారంటే అందులో స్ట్రెయిన్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో చూసారు కదండి, ఈ మహారాజా వైట్ లైన్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్
యూస్ చేయాలో, అలాగే ఎలాగా అసెంబుల్ చేయాలో, డిజెంబుల్ చేయాలో అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నా అవైలబిలిటీని బట్టి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.